నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశా దీపము అమరావతి పనులు ఎట్టకేలకు పునఃప్రారంభం కాబోతుంది. 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరైనా ఉంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజధానే లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి నవ్వుకుంటా ఉంటే హేళనకు గురైనటువంటి ఆంధ్ర ప్రజలను మనం చూసాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి పనులైతే పునఃప్రారంభమైంది. ఈరోజు అధికారికంగా నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన పనులైతే పునఃప్రారంభం అవబోతుంది. అమరావతి నిర్మాణానికి పునఃసంకల్పం. నేడు రాజధాని పనులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఎట్టకేలకు ఆంధ్రుల ఆశాదీపమైనటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి అనేది ఇంకా శాశ్వత రాజధాని. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానికి ఈరోజు పనులు పునఃప్రారంభించబోతున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి గణనీయమైనటువంటి ఎంపీలు ఉండడం వలన నిధులు కూడా బాగానే వస్తుంది కాబట్టి ఈసారి అయితే ఆగేది లేదు. ఆంధ్రుల ఆశాజ్యోతి అయినటువంటి అమరావతి పనులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇక చూడండి, రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో వైకాపా పాలకులు చేసిన కుట్రలకు ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు 1631 రోజు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసినటువంటి అలు పెరుగని పోరాటానికి ఫలితం ఇది. సో 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుట్రలను పసిగట్టినటువంటి ఆంధ్ర ప్రజలు 151 సీట్లు ఉన్నటువంటి పార్టీకి 11 సీట్లు కట్టబెట్టి ప్రతిపక్ష హోదా లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళిపోయేలాగా చేయడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందించవలసిందే. అలు పెరుగని పోరాటం చేశారు, పోరాడి సాధించారు, ఒక ఉద్యమమే చేశారు. 1631 రోజులు అంటే దాదాపు 5 సంవత్సరాల పాటు అలు పెరుగని పోరాటం చేస్తే కనీసము స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని చెప్పి రాష్ట్రాన్ని కుక్కలు చించినటువంటి విస్తరిలాగా చేసి రాజధాని లేకుండా పరిపాలన చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులైతే పరుగులు పెడుతోంది. సో ఈరోజు దాదాపు 5 లక్షల మందితో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు హాజరయ్యి పనులనైతే పునఃప్రారంభించడానికి ఈరోజు అమరావతికి అయితే విచ్చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవబోతున్నారని, అదేవిధంగా 5 కోట్ల మంది ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశా దీపానికి ఈరోజు దీపం వెలిగించబోతున్నారు. సో ఈసారి అమరావతి 2.0 ఏదైతే ఉందో అది నిర్విరామంగా కొనసాగాలని, పెట్టుబడులు రావాలని, అదేవిధంగా అక్కడ శాశ్వత భవనాలు కూడా నిర్మించేదానికి ఆల్రెడీ సన్నాహాలు అయితే చేస్తున్నారు. సో ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నరేంద్ర మోడీ గారు పునః ప్రారంభించబోతున్నారు. ఈ వేడుకలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా హాజరు కానున్నారు. 175 నియోజకవర్గాల నుంచి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యేటట్లు తెలుస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆకాశమే హద్దులాగా కార్యక్రమం అయితే జరగబోతోంది. మరి చూడాలి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ లాగా ఏదైనా ప్రకటిస్తాడా? ఇంతకు ముందు అయితే ఒక చెంబులో నీళ్లు మట్టి మాత్రమే ఇచ్చిపోయాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ లాగా ఏదైనా ప్రకటిస్తాడనేది వేచి చూడాల్సిందే. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీలు భాగస్వామి అవ్వడము, అందులోనూ వీళ్ళ సపోర్టు ఖచ్చితంగా ఉంటేనే ఎన్డీఏ నిలబడుతుంది. కాబట్టి 2014-19 ప్రాంతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ప్రియారిటీ అమరావతికి ఇచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. అదేవిధంగా ఇక ఎప్పుడైనా గవర్నమెంట్ మారినప్పుడు కూడా రాజధానిని మార్చే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఒక బిల్లు తీసుకొని రాబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. మరి అది ఏమైనా ఈరోజు ప్రకటన ఏమైనా చేస్తారా? వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.